మౌనికం చేసిన రోజు చంద్రబాబు నాయుడు. అందుకే ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపుగా 2 ఏళ్ల పరిపాలనలో పరిస్థితి ఏమైనా కూడా ప్రజలు బాగా తెలిసిపోయింది. చంద్రబాబు నాయుడు ఏదైనా మారినాడనుకుంటే మారే పరిస్థితి ఏం లేన. ఏదున్నా 14 ఏదైతే హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసినాడో ఈసారి కూడా హామీలు ఇచ్చి మోసం చేసే పరిస్థితి కూడా రాష్ట్రంలో ప్రజలకు తెలుసు బాగా. ఏదున్నా కూడా ఆయన ఎప్పుడు కూడా మాట మీద నిలబడే పరిస్థితి లేదు. రాజశేఖర్ గారు చెప్తానండి, నిజాలు చెప్తే చంద్రబాబు నాయుడు తల 1000 ముక్కలు అవుతా అని చెప్పేసి చెప్తాను అసెంబ్లీలో. అబద్ధాలు చెప్పుకుంటుంటేనే ఆయన అన్ని విధాలుగా ముందు పోతాడేమో, కానీ నిజాలు చెప్తే మాత్రం ఆయన ఎట్టి పరిస్థితుల్లో బతికే పరిస్థితే లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఈరోజు అంతా ప్రజలు గమనించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. సూపర్ 6 చెప్పినాడు. ఇంకా సూపర్ 6 అంటే అన్ని అర్థమైపోతాయి ప్రజలందరూ కూడా. ఆ సూపర్ 6లో ఏ విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు అందుతా ఉన్నాయని కూడా బాగా తెలుసు. ఏం జరుగుతూ ఉందంటే రాష్ట్రంలో అరాచకాలు, హత్యలు, అత్యాచారాలు, ఈ విధంగా కేసులు ఇవే జరుగుతూ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఆయన చెప్పిన మాట నిలబెట్టుకునే పరిస్థితి ఏం లే. ఎందుకంటే అరాచకాలు సృష్టిస్తే భయపడతారు. ఇక ముందు కూడా ఎవరు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండే పరిస్థితి లేదు. ఏదున్నా మన పార్టీనే అన్ని విధాలుగా ముందుకు తీసుకోవచ్చు అని చెప్పేసి భ్రమలో చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఉండే పరిస్థితి కనపడతా ఉంది అనిపిస్తూ ఉంది. ఎన్ని అయినా కూడా ప్రజల్లో వ్యతిరేకం వచ్చినాక ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే మీరు ఏదైతే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినారో కూడా బాగా తెలుసు. అన్ని విధాలుగా సిలిండర్ ఫ్రీ, బస్సు ఫ్రీ, ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి, ఎంతమంది ఉంటే అంతమంది 18 ఏళ్ళకే 18,000, నిరుద్యోగ భృతి, రైతులకి 20,000 ఇస్తాం, 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామంటే ఎవరైనా నమ్మాల్సి వస్తుంది. చేస్తారేమో చేసి ఆశపడే పరిస్థితి ప్రజలకు ఉంది. ఎందుకంటే పేదరికంలో ఉంటారు కాబట్టి పేదతనమే బలహీనతగా బాగా తెలిసిపోతుంది చంద్రబాబు నాయుడు కాబట్టి ఇవన్నీ హామీలు ఇస్తే మన వైపు వస్తారని చెప్పేసి ఈ విధంగా రైతులు కూడా మోసం చేశాడు. ల్యాండ్ టైటిల్ మీద ప్రచారాలు చేసి మోసం చేశాడు. ఏమున్నా కూడా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు బాగా మొదటి నుంచి అనుభవం కాబట్టి ఇంకా రామారావునే వెన్నపోటు పుష్పాలు మీరేం లెక్క అని చెప్పేసి కూడా ప్రజలు ఆలోచన చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది రామారావు పార్టీ. రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏమో అందరికీ తెలుసు.